హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఆలూ బోండా. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడు బజ్జీని ఒకే రకంగా వేసుకొని బోర్ కొట్టేసి ఉంటే కనుక ఇలాగా ఆలూ బోండాని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వేడి వేడి బోండాని ఇలాగా సాస్తో నంచుకొని తింటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఆలూ బొండా కోసం నేను ఇక్కడ అరకిలో బంగాళదుంపల్ని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించుకున్నారంటే గనక మీరు ఉండ చేసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా రాదు. చూసారు కదండి, ఇలాగ చాకుతో గుచ్చితే దుంపలోకి సాఫ్ట్గా వెళ్ళిపోవాలి చాకు, అప్పుడు ఉడికినట్టు. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని తోలు తీసి చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంతో పాటుగా ఒక 5 గ్రీన్ చిల్లీస్ని ఇలాగ కచ్చా పచ్చాగా నూరుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇందులోకి ఎండుమిర్చి కారం కంటే కూడా ఇలాగ పచ్చిమిర్చిని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవి బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీకు ముక్కలు మరీ పెద్దగా అనిపిస్తే గనక ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా స్మాష్ చేసుకోండి గరిటతో. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే గనక ఆలూ బొండాకి స్టఫ్ రెడీ అయిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్ ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఆల్మోస్ట్ పూర్ణంలో మనం ఏదైతే సైజులో తీసుకుంటామో ఆ సైజులో తీసుకోండి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉండలన్నీ కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఈ 1/2 కేజీ బంగాళదుంపలకి 1.5 కప్పు శనగపిండిని వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, సరిపడినన్ని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని అంతా కూడా సాఫ్ట్ బ్యాటర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ వాము, అలాగే మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఈ వాము వేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది, ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. కాబట్టి వీటిని స్కిప్ చేసుకోకుండా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదండి, కొంచెం థిక్గానే ఉండాలి. ఎందుకంటే బంగాళదుంప మిశ్రమానికి పిండి కోట్ అవ్వాలి కాబట్టి పిండి మరీ పలుచగా చేసుకున్నారంటే గనక ఉండకి అంటి పెట్టుకుని ఉండదు. ఇప్పుడు ఉండని ఈ విధంగా తీసుకొని పిండిలోకి వేసుకొని పైన పిండి వేసుకొని ఇలాగ 3 వేళ్లతో పట్టుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నారంటే సరిపోతుంది. ఇంకొకసారి చూపిస్తానండి. ఈ విధంగా పిండిని పైన వేసుకొని 3 వేళ్లతో ఇలాగ పైకి తీసి ఆయిల్లో ఈ విధంగా వేసుకున్నారంటే పిండి మొత్తం కోట్ అవుతుంది. అలాగే ఆలూ బోండా రౌండ్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ బోండాల్ని ఈ విధంగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బోండా ఈ విధంగా పైకి తేలిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని స్టెయినర్తో ఈ విధంగా తీసుకోవాలండి. వీటిని ఒక్కసారి కాకుండా 2 సార్లుగా ఫ్రై చేసుకున్నారంటే మనకి బోండా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్లోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాలు కనుక వేయించుకున్నారంటే బోండా అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయి మంచి రంగు వచ్చేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. వీటి షేప్ అయితే చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇంకా దీని టేస్ట్ కూడా అంతే బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.